మీనాక్షి నటరాజన్పై ప్రైవేట్ కంప్లైంట్కు సంబంధించిన వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు తమ పరిధిలోకి రాదని స్పష్టం చేయడంతో బాధితురాలు తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దాఖలైన ప్రైవేట్ ఫిర్యాదుకు కొనసాగింపుగా కొత్త పిటిషన్ సమర్పించిన బాధితురాలు ఈ వ్యవహారంలో మీనాక్షి నటరాజన్తో పాటు మరో 7గురిని ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. కేసును విచారణకు స్వీకరించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే పిటిషన్లో ఉన్న ఆరోపణలపై సంబంధిత ప్రతివాదుల స్పందన రావాల్సి ఉంది. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ దాని విషయంలో కేసులో ప్రస్తుతమైతే అటు గతంలో కుంభంపాటి శివకుమార్ మళ్ళీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక ప్రైవేట్ కంప్లైంట్ గతంలో వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్పై గతంలో నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇది తమ పరిధిలోకి రాదంటూ కూడా ఈ పిటిషన్ని గతంలో తోసిపుచ్చింది. అయితే ఈ పిటిషన్ని ప్రజాప్రతినిధుల కోర్టులో మీరు ఛాలెంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని పిటిషనర్కు సూచించిన నేపథ్యంలో ఈరోజు మరొకసారి ప్రజాప్రతినిధుల కోర్టులో అటు కుంభం శివకుమార్తో పాటు మరోవైపు బాధితురాలు శివకుమార్ రెడ్డితో పాటు బాధితురాలు ఇద్దరు కూడా నాంపల్లి కోర్టులో ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు మొత్తం ఈ కేసులో 7గురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై మరి ప్రజాప్రతినిధుల కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. వీరు ఇచ్చినటువంటి పిటిషన్ పైనే గతంలో మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా ఆమె నామినేషన్ తిరస్కరించింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో కోర్టు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎలాంటి వివరణ కోరుతుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రతాప్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.